హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బచ్చల కూర కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు ఇంకా మెంతులు కరివేపాకు వేసి బాగా వేయించుకుందాం. అవైతే వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులో ఇంగువ అయితే వేసుకున్నామండి. ఇందులో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కూరకి ఇంగువ వేసుకుంటేనే టేస్ట్. తర్వాత ఆకుకూర అయితే వేసేసుకుందాం. బచ్చల కూర వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం బాగా. అలాగే రుచికి సరిపడగా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుందామండి. కూర అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ అయితే కారం వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మగ్గించుకుందాం. తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని బాగా దగ్గరికి ఉడికించుకుందాం. అంతేనండి. లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది.